నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వ. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో ఉన్నామండి. ఈ సంత ప్రతి ఆదివారం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-1 గంట వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు, టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే ఎక్కువగా వస్తుంటాయండి. మీరు సంతలో వచ్చి కొనే ముందు ఆవుని చెక్ చేసుకొని పాలు కానీ నడిపించేసి వాటి వాటం కానీ అన్నీ చెక్ చేసుకొని కొనండి. ఎందుకంటే మనం వీడియోలో చూపించినట్లే అయితే ఉండదు. కాకపోతే ధర వాళ్ళు చెప్పే ధర ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ధర ఒకటి ఉంటుంది. అదొకటి రైతులు గమనించవచ్చు. ఏదైనా కానీ కొనే ముందర 1-2-3 సార్లు చెక్ చేసుకొని కొనండి. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా సార్ చూసామండి. మీకు ఎవరికైనా మనకి ఆవులు తెలియకుంటే ఆవులు ఇప్పించే వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే నేను ఇస్తాను. ఎందుకంటే ఎక్కువ మోసపోకుండా ఉంటారు, అందుకోసం నేను చెప్తున్నాను. అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా సార్ చూసామండి. మరొకటి మనం ఆవులు కిందేసే మ్యాట్లు, అలాగే డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ మనం కదిరి నుంచి అయితే రైతులకి అయితే అందిస్తున్నాము. ఎవరికైనా కావాలన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తాము. మన ఫోన్ నెంబర్, అడ్రస్ అయితే టైటిల్లో స్క్రీన్ మీద ఉంటే మీకు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. అయితే సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూసాం. నా ఏం రేట్ చెప్తున్నా? ఇది ఒకట 2,20,000 ధర అయితే చెప్తున్నారండి. చూడవచ్చు. ఎన్నో ఈతనా? రెండోది. పాలు ఎన్ని ఇస్తాను? 25. రెండో ఈత, సెకండ్ లాక్టేషన్ 25 పర్ డే. ఇచ్చే ఫైనల్ రేట్ ఏమి అడిగినా? 180 అవుతుందా? 180 అయితే అవుతుంది అంటే చెప్పేది వచ్చేసి 2,20,000 అయితే చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ పర్ డే 25 లీటర్ మిల్క్ అయితే చెప్తున్నాను. హెచ్ఎఫ్ ఇంకోటి కానీ నా ఇదెంత చెప్తున్నా? 3 అవుతా. ఎంత ధర? 130. 130 థర్డ్ లాక్టేషన్ 1,30,000 అయితే. ఇదెన్ని సార్ నా పాలు? ఏనా పాలు ఎన్ని సార్ పర్ డే? 1 టైంకి 2 టైంకి 15. రైట్నా 2 టైం కలిసి 15 లీటర్ల పాలు అయితే చెప్తున్నారండి. చూడవచ్చు. తీసుకున్నారా? తీసుకెళ్ళారా? హెచ్ఎఫ్ఏనా ఇదినా? ఇదైతే కలర్ అయితే బాగుందండి. 3 ఆవులు అయితే కొని కట్టేసినట్టున్నారండి. ఇవేనా మీవేనా? గాడి ఫస్ట్ ఈత ఆవులు అయితే ఉన్నట్టున్నాయి. అన్ని నేత ఆవులు చూడవచ్చు, టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు. కాకపోతే చింతామణి సంతలో మీరు అన్నీ చెక్ చేసుకొని ఆవులు అయితే కొనండి. ఎందుకంటే ధరలు కానీ ఎక్కువ ఉంటాయి. 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయితే ధర అయితే ఉంటుంది. 4 పొదుగు ఏం రేట్ అడుగుతామండి హెచ్ఎఫ్లో. నా ఏం రేట్ చెప్తున్నా? పోలిస్టన్నా? పోలిస్టన్ బ్రీడు 1,10,000 అయితే ధర అయితే చెప్తున్నారండి. చూడవచ్చు. 1,10,000 అయితే చెప్తున్నారు. నా ఎన్నో ఈతనా? రెండో ఈత. పాలు ఎన్ని ఇస్తుందా? పూటకు 12, రోజుకి 24 లీటర్లు అయితే చెప్తున్నారు. 1,10,000 1,10,000 అయితే చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ ధర వచ్చేసి 1,50,000 అయితే చెప్తున్నారండి. 1,50,000 అయితే చెప్తున్నారట. సెకండ్ లాక్టేషన్ అంటుంది. ఇది రెండో ఈత ఆవు. 30 లీటర్లు పాలు అయితే చెప్తున్నారు, కానీ 20-25 లీటర్లు అయితే ఇవ్వచ్చు అనిపిస్తుంది.
సంతలోనే పెద్ద ఆవు అంటే ఇది 40 లీటర్ పైన పిండి. 40 లీటర్ల పైన 40 లీటర్లు పైన అయితే పిండుతుంది అంటున్నారు. ఎన్నో అవుతానా? ఇది మూడో అవుతానా? మూడో అవుతా. ఇప్పుడు ఇంకెన్ని రోజుల్లో ఇంతది? ఇంకా వారంలో ఇంతది. 40 లీటర్లు పాలు అయితే కెపాసిటీ. మూడో ఈత ఆవు. ధర ఎంత అంటే ధర 230 చెప్తాను. 230 2,30,000 అయితే చెప్తున్నారు అండి. చూడవచ్చు టాప్ క్వాలిటీలో ఉన్న ఆవు, టాప్ క్వాలిటీ ఆవు అండి. నిశాంక్ అన్న దగ్గర అయితే నిశాంక్ అన్న కదా మీరు? అవును, నిశాంక్ అన్న వీళ్ళ దగ్గర అయితే ఈ అన్నోళ్ళ దగ్గర మొత్తం టాప్ క్వాలిటీలో ఆవులు అయితే ఉంటాయండి. ఇప్పుడు చింతామణి సంతలోనే టాప్ క్వాలిటీ ఆవు ఇది. అది నా అవుతుంది, అది వేరేదా? అది వేరే వాళ్ళదా? ఇదినా? ఇది సేల్ అయిందా? ఇది ఎట్లా అయింది? ఇది 1,22కి ఫస్ట్ ఈత కదనా? తొలి ఈత 2 పళ్ళతో ఉందండి. 1,20కి అయింది, సేల్ అయిపోయింది అంటండి. మిల్క్ ఎంత కెపాసిటీ చేయొచ్చు అన్న? ఇంకా డ్యూరేషన్ నెల టైం ఉంది. 25 దాకా పిలుతున్నాను ఫస్ట్ ఈతలో. అంటే 25 చెప్తున్నారు మీరు అందాజా. రైట్, 25 అయితే చెప్తున్నారు. ఇది ఫస్ట్ ఈత. పళ్ళు వేసింది లేదా? ఇంకా ఎన్ని రోజుల్లో ఇంతది? ఎన్ని రోజుల్లో ఇంతది? వారంలో ఇంతది. వారం రోజుల్లో ఇంతది అంటండి. ఇది ధర ఎంత చెప్తారు? 1,45,000 1,45,000 ఫస్ట్ లాక్టేషన్ ఆవు అయితే చెప్తున్నారు అండి. పాలు 20 పిండుతుందా? ఒక రోజుకి 22. అదేనా అవుతుంది? 25 పైన పిండుతుందా? రోజుకి 25 లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంటున్నారు అండి. ఇంకా 2 రోజుల్లో దూడేస్తుంది. ఎన్నో ఈతనా? 2 6 పళ్ళు 2 ఈత. ఇప్పుడు ఇంత 2 ఈత. ధర ఎంత అంటే ఫైనల్ రేట్? 1,40 చెప్తాను. 1,15 అయితే ఇస్తారు. సంతోషం. మరొకటినా నిశాంక్ అన్న, ఇప్పుడు ఈ సంతల్లో ఆవులు కొంటుంటారు కదా, వాళ్ళకి మెయిన్ చాలామంది ఏం చూసి ఆవులను కొనుక్కుంటే బాగుంటుంది అంటారు? ఆవుల మంచి బ్రీడ్ చూడాలి, అడ్డర్ క్వాలిటీ అన్ని బాగా చూసి కొనాలి అన్న అంటారు. ఎట్లా అంటారు? బాగుంటుంది. డైరీ ఫామ్ వాళ్ళకి 2వ ఈత తొలి ఈత అయితే బాగుంటుంది. అడ్డర్ క్వాలిటీ కానీ బ్రీడ్లో ఉంటుంది. ఇంకోటినా, ఇప్పుడు 2,40,000 ఆవును అయితే చెప్పారు. అంత ధర పెట్టి మనకు బయట మేపుకునేకి పనికి వస్తుంది? అది బయట డైరీలో మాత్రమే. అది మామూలు బయట మేపుకునే కంటే కొంచెం చిన్న సైజు ఆవులు షెడ్లో కట్టేసి మేపేటివి బాగుంటాయి. 40 లీటర్లు ఇస్తుంది. మామూలు బయట మేపుకొని ఎండకి వానకి తిరుక్కొని మేపుకునేది ఇట్లాంటి చిన్న సైజు ఆవులు అయితే కొంచెం బాగుంటుంది. ఇది 1,40,000 అయితే చెప్తారు. బయట మేపుకొని షెడ్లలో అన్ని చోట్ల సెట్ అవుతుంది. సరేనా నిశాంక్ అన్న, థ్యాంక్స్ అన్న. ఈ ఆవు ధర ఏమన్నా రేటు అడుగుతామండి. ఏనా ఎంత చెప్తారమ్మా? 1,40,000 1,40,000 అయితే చెప్తున్నారండి. ఎన్నో ఈతనా? 2వ ఈత ఆవు. 1,40,000 అయితే చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు ఇంత 2వదా? ఎన్ని రోజుల్లో ఇంతదినా? 15 రోజుల్లో ఇంతది. పాలు మిల్క్ కెపాసిటీ 30 లీటర్లు ఇస్తుంది. 30 లీటర్లు పాలు అయితే కెపాసిటీ అయితే చెప్తున్నారండి. ఇంకొక 10 రోజుల్లో అయితే ఇంతదంట. 1,40,000 అయితే చెప్తున్నారు. అది ఓలిస్టన్లోనా? ఇది ఓలిస్టనా? ఓలిస్టన్ బ్రీడ్ అండి. రైట్ నా, థ్యాంక్స్. ఇవినా? ఇవి వేరే వాళ్ళ? ఇవి కొన్ని కట్టేసినారు అండి. ఇవి
లక్షన్నరనా? లక్షన్నర అయితే చెప్తున్నారు. 1,40,000 అయితే చెప్తున్నారు. పాలెన్ని ఇస్తుందినా? 25 లీటర్లు. 25 లీటర్లు పర్ డే అయితే పిండుతుంది. 1,40 అయితే చెప్తున్నారు. ఎన్నో ఈతనా? ఫస్ట్ లాక్టేషను. తొలి ఈత అండి, తొలి ఈత. చూడచ్చు. 1,15 రెడ్ కలర్, రెడ్ అండ్ వైట్, ఎరుపు తెలుపు. 1,10. ఎన్నో ఈతనా? 3వ ఈత. పాలు అంటే రోజుకి 14 పిండిందా? 28 లీటర్లు పర్ డే. ఇది ఇంగ్లీష్ బ్రీడ్ అంటారండి. ప్యూర్ వైట్ ఉంటే ఇంగ్లీష్ బ్రీడ్ అంటారు. అంటే హెచ్ఎఫ్లోనే ఇంగ్లీష్ బ్రీడ్. ఎంత చెప్తున్నా అన్న ధర? ఇది 1,50. ఎన్నో ఈతనా? ఫస్ట్ ఈత 2 పళ్ళతో ఉంది. ఇంకెన్ని రోజుల్లో ఇంతదినా? 20 రోజుల్లో ఇంతది. పాలు ఎన్ని ఇవ్వచ్చును? 15 ఇవ్వచ్చు. 30 లీటర్లు కెపాసిటీ. ఫైనల్ ప్రైస్ అడిగిదా? ఫైనల్ ప్రైస్ 1,40. మీరు చెప్పక 1.5 కదా చెప్పినది. 1,50. 1,40 వరకు ఇస్తారంటండి. చూడవచ్చు. బ్యాక్ సైడ్ కానీ పొదుగ్గా చూడవచ్చు. ఏదా తీసుకున్నారా? ఇవేనా అయితే తీసుకున్నారండి. హైదరాబాద్ నుంచి అన్నోళ్ళు అయితే తీసుకున్నారు. నమస్తే. హైదరాబాద్ నుంచి తీసుకున్నారనా? హైదరాబాదా మీరు? హైదరాబాద్ పక్కన షాద్ నగరా? ఎన్ని ఆవులు కొన్నారన్నా? 2 ఆవులు కొన్నాను. 2 ఆవులు కొన్నారు. ఇది ఎంత కొన్నారు? ఈ ఆవు 81,000 పడ్డదండి. 81,000 పడ్డది. ఎంత చెప్పినారన్నా? ఫస్ట్ 1,00,000 చెప్పింది. తర్వాత మాట్లాడితే 81,000 ఇచ్చారు. 81కి అయింది ఫైనల్ ప్రైజ్. ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుంది అంట? 2వ ఈత 30 లీటర్ ఇస్తుంది అని చెప్పారు. 20 లీటర్ పాలు ఇస్తుంది. అవునులే. 2వ ఈత అవ్వండి. 81,000 ఫైనల్ ప్రైజ్ అయితే అయింది. చూడొచ్చు. 10 20 లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంటున్నారు. చూడొచ్చు. ఇదినా? ఇది మీదేనా? ఇది నాదే. ఎంత? 1,25,000 కొన్నాను. తొలసూరా? 1,25,000 అయితే కొన్నారండి. తొలసూరు. యాది ఇది? హెచ్ఎఫ్లోనా? హెచ్ఎఫ్ అండి. తొలసూరు. ఎన్ని రోజులు అయింది? ఇంకా 15 రోజులు టైం ఉందని చెప్పారు. 15 రోజులు టైం ఉంది అన్నారు. 1,20,000తో కొన్నారు. 1,25,000. 1,60,000 అంటే 1,20,000. 1,60,000 చెప్పినారా? 1,60,000 అంటే 1,25,000 కొన్నా. తొలసూరు తీసుకోకపోతే లైఫ్ ఇస్తుంది అని చెప్తే తీసుకున్నాను. పాలు ఎన్ని కెపాసిటీ పెట్టుకోవచ్చు? ఇది ఫస్ట్ 8 అని చెప్పారు. తర్వాత 20కి పోతుంది. 20కి పోతుంది. నెక్స్ట్ సారికి 20 పోతుంది. అంటే బాగుంది కదా సైజు. రైట్ నా థ్యాంక్స్. ఆవులు కొనేటప్పుడు ఏమి చెక్ చేస్తారు నా ఎక్కువ మీరు? ఆవుకు పొదుపు చూడాలి, ఆవు కండిషన్ చూడాలి, ఆవు చూడాలి, ఆవు కండిషన్ చూడాలి, నడిపించి చూడాలి. చూసి అన్ని చెక్ చేసుకొని తీసుకోవాలి. రైట్ నా రైట్. 4 సందులకి పాలు చెక్ చేసి ఓకేనా థ్యాంక్స్. ఉందండి. కొంచెం సైజ్ అయితే చిన్న సైజు, తక్కువ సైజులో ఉంది. నా ఏం రేట్ చెప్తున్నా? 72. 2 పళ్ళతో ఉంది. 2 పళ్ళతో ఉంది. పాలు చూడవచ్చు. ఎన్ని రోజులైనా ఈయన? 3 రోజులు అవుతుంది. దూడ అది? పై దూడ. పాలు ఎన్ని ఇస్తుంది? జున్ను పాలు 4.5 ఎట్లా ఇస్తుంది? 4.5 ఇస్తుంది అంటండి. చూడవచ్చు. 72. 72,000. 72,000 అయితే చెప్తున్నారండి. ఇచ్చే రేట్నా? 66. రైట్ థ్యాంక్స్. 3 ఆవులు అయితే కొని కట్టేసినట్టున్నారండి. ఇవేనా? మీవేనా? గాడి ఫస్ట్ ఈత ఆవులు అయితే ఉన్నట్టున్నాయి. అన్ని నేత ఆవులు.
చూడొచ్చు టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు. కాకపోతే చింతామణి సంతలో మీరు అన్నీ చెక్ చేసుకొని ఆవులు అయితే కొనండి. ఎందుకంటే ధరలు కానీ ఎక్కువ ఉంటాయి. 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయితే ధర అయితే ఉంటుంది.